పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్నటి దినాన మనం విజ్ఞాపనకర్తగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని చూసాము. అంటే దేవుడు మన కోసం చేసిన త్యాగంలో ఆయన ఎటువంటి పాత్ర పోషించారు, మన కోసం ఆయన ఈ లోకంలో ఎంత భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ మనకి ఒక క్షమాపణని, ఒక విడుదలని, ఒక విమోచనను, నిత్య జీవాన్ని అందించారు. అది గుర్తు చేసుకున్నప్పుడు మన హృదయము కృతజ్ఞతతో, మన హృదయం ఎంతో ఆయన గొప్పతనంతో నిండిపోయి ఆయన రుణం మనం తీర్చుకోలేము. కానీ రక్షణ అందించిన ఆయనని వెంబడిస్తూ అనేక మందిని ఆయన త్రోవలో మనం నడిపించటమే ఆయన కోరుకునేది. ఆయన లాస్ట్ కమాండ్ కూడా అదే, శిష్యులకి ఇచ్చినటువంటి ద గ్రేట్ కమిషన్ అని చెప్తారు. ఆయన ఇచ్చినటువంటి ఆఖరి పిలుపు, ఆఖరి ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి అందరినీ నా శిష్యులుగా చేయండి అని. దాన్ని గుర్తు చేసుకుంటూ మనము ఎలా మొదలైన ఆయన యొక్క త్యాగము ఎంతగా ఎదిగిందో అనేది ఒక వాక్యములో మనం ఈరోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనములో ఎంత చక్కగా స్పష్టంగా ఉంటుంది. ఆయన లేత మొక్కవలే, ఎండిన భూమిలో నుంచి ఎదిగిన మొక్కవలే ఆయన ఎదుట పెరుగుచుండెను. అక్కడ ఏమని ఉంటుందంటే, ఆ లేత మొక్కలాగా ఆయన వచ్చారంటే ఈ లోకానికి. ఎండిన భూమిలో మొక్కలాగా ఆయన ఎండిన భూమిలోని మొక్కలాగా వచ్చి ఆయన దేవుని కళ్ళల్లో ఎదుగుతా ఉన్నారు. లేత మొక్కలాగా రావడము అంటే, యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రాజుల కుటుంబంలో, గొప్పవారి వంశాలలో పుట్టలేదు. ఆయన పుట్టింది యూదా గోత్రములో, అంటే దేవుని చేత ఎంచుకోబడిన గోత్రములైన ఒక సామాన్య కుటుంబము, ఒక వడ్రంగి వాని కుటుంబంలో ఆయన పుట్టారు. ఎంత లేత మొక్క అంటే అర్థం అది. ఆయన వచ్చిన విధానము ఎంత మీక్గా, ఎంత హంబుల్గా ఉంది. ఎంతో వినయపూర్వకంగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎంతో తగ్గించుకుని ఆయన వచ్చారు. చాలా మనం క్రిస్మస్ అప్పుడు చూస్తాము, పశువుల పాకని, చుట్టూతో పశువుల్ని వీటన్నిటిని పెట్టి స్కిట్స్ వేస్తూ ఉంటారు మన చర్చెస్లో. అంటే ఆయన జన్మించడానికి సరి అయిన చోటు కూడా లేనటువంటి విధానములో, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎలా పుట్టాలో, ఎక్కడ పుట్టాలో దేవుడు జగత్తు పునాది వేయక ముందే ఒక ప్రణాళిక ద్వారా ఈ లోకానికి తీసుకొచ్చారు. అది అప్పటికప్పుడు అనుకుని జరిగింది కాదు. ఆయన పుట్టుక ఎప్పటి నుంచో దేవుని మదిలో ఉంది. యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపడానికి ప్రతి పరిస్థితి ఆ రోజు సమకూర్చబడ్డాయి. వాళ్ళు జనాభా లెక్కల కోసం మరియమ్మ యోసేపులు రావటం, వారికి ఎక్కడా స్థలము లేకుండా తిరస్కరించబడటం, ఇదంతా చూస్తూ ఉంటాం. అతి సామాన్యం కంటే సామాన్యమైన, చాలా దిగువ రేఖలో ఉన్నటువంటి, అంటే ఆర్థికంగా అంతగా వారు పైకి రాలేనటువంటి, ఇంకా దిగువ రేఖల్లో ఉన్నటువంటి వారి కుటుంబాల్లోనే యేసుక్రీస్తు వారు పుట్టటము చాలా లేత మొక్కలాగా ఎదిగినట్లు మనకి దానిని సాదృశ్యంగా చూపించుకోవచ్చు. అదేవిధంగా ఆయన ఎండిన భూమిలో ఎదిగిన మొక్కలాగా ఉన్నాడు. ఎండిన భూమి అంటే ఇశ్రాయేలు వారి హృదయాల్ని చెప్పచ్చు. భూమి అంటే మన హృదయము. యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ, విత్తనాలు అంటే దేవుని వాక్యం అనే విత్తనాలు ఎటువంటి నేలల్లో పడతాయో ఆయన చూపించారు. ఆఖరిలో ఫలించేటటువంటి నేలని ఆయన ఎలా పోలుస్తారంటే, వాక్యము ఓపికగా విని దానిని అవలంబించే వారి హృదయాన్ని మంచి నేలగా పోలుస్తారు. కాబట్టి ఇది ఎండిన భూమి. ఇక్కడ ఎండిన భూమి అంటే వాళ్ళ యొక్క హృదయాలు, ఇశ్రాయేలీయుల హృదయాలు ఆత్మీయంగా ఎంతో దిగజారిన స్థితిలో ఉన్నారు. వారి మధ్య ఎన్ని అద్భుతాలు చేసినా దేవుడు వాటన్నిటిని మరిచిపోయి ఎప్పటికప్పుడు దేవుడు వాళ్ళని శిక్షిస్తుంటే, ఆ ఉగ్రతకి బలవుతుంటే వారు దేవునికి మొరపెట్టినప్పుడు మళ్ళీ ఆయనే రక్షించటం, మరలా వారు ఆ శిక్షను గుర్తు చేసుకోకుండా, దేవుని యొక్క గొప్పతనాన్ని తమ హృదయాల్లో ఉంచుకోకుండా, ఏది గొప్పగా కనపడితే ఆ దేవతను పూజించటం, విగ్రహాలను ఆరాధించటం, ఆయన కన్నులలో భయంకరమైనటువంటి పాపము చేసిన వారిగా నిలిచిపోవటం, ఇవన్నీ కూడా మనం చదువుతూ వస్తూనే ఉంటాము. మనకు ఇవ్వబడిన దైవ గ్రంథంలో ఎన్నో రీతిలుగా వారు ఎలా తప్పిపోయారో ఉంటుంది. యేసుక్రీస్తు వారు జన్మించిన కాలంలో వాళ్ళ హృదయాలు ఎండిన భూమి, అంటే ఎటువంటి మన్ను లేదు, సారవంతము లేనటువంటి భూములలాగా వాళ్ళ హృదయాలు ఉన్నాయి. అటువంటి హృదయాలు కలిగినటువంటి ఒక చోట ఆయన ప్లాంట్ చేయబడ్డారు, ఆయన అక్కడ పెట్టబడ్డారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చారు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆయన మాత్రం వినయంగా తాను చేయవలసింది దేవుని చిత్త ప్రకారం చేయడానికి, దేవుని దృష్టిలో ఆయన లేత మొక్కలాగా, ఎండిన భూమిలోంచి మొలిచిన మొక్కలాగా ఆయన ఎదుట
పెరుగుచుండెను అని ఉంటుంది. అలాగా ఆయన పెరిగారు. పెరిగినప్పుడు ఆయన ఎటువంటి పనులు చేశారు, ఆ లేత మొక్కని మనం ఎవరినైతే అంటున్నామో, ఎండిన భూముల్లాంటి హృదయాలు ఎవరికైతే ఉన్నాయో వారి మధ్య పెరిగిన ఆ లేత మొక్క ఎంతమందికి జీవాన్ని పోసింది. వ్యభిచారులైన ఎంతోమంది ఆయనను చూసి ఆయన వల్ల వారు కూడా ఆ మృదువైన స్వరము, వాళ్ళని పిలిచిన విధానము, ఇక నుంచి నువ్వు తప్పు చేయకుండా సమాధానం కలదానవై వెళ్ళు అని వాళ్ళకి చెప్పినటువంటి దాని వలన వారు కూడా మార్చబడ్డారు. అనేక మంది దయ్యాలు పట్టినటువంటి భయంకరమైనటువంటి రోగగ్రస్తుల్ని ఆయన బాగు చేశారు. ఆ తర్వాత ఆయన ఎంతోమంది చనిపోయిన వారిని ఆయన తిరిగి లేపారు. తద్వారా ఆ కుటుంబాలలో గొప్ప రక్షణ, భౌతిక రక్షణ, భౌతికమైనటువంటి సజీవత్వాన్ని మాత్రమే కాదు, ఈయన మాత్రమే దేవుడు, చనిపోయిన వారిని తిరిగి లేపగలిగేటటువంటి సజీవమైనది ఈయనలోనే ఉన్నది అని ఆ లేత మొక్క నుంచి అనేక మంది గ్రహించారు. ఒకవేళ అప్పటిదాకా వాళ్ళ హృదయాలు ఎండిన ఉన్నా సరే, దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క క్రియలు వారిలో ఫలిస్తూ వారు ఎదిగారు. వారు ఎదగటం ద్వారా వారి ద్వారా దేవుని రాజ్యం విస్తరించింది. అంతేకాకుండా శిష్యులుగా ఎంచుకున్న ఆ 12 మంది ద్వారా దేవుని రాజ్యం విస్తరించింది. ఆయన రావడం లేత మొక్కలాగా మనకి చూపెట్టబడినా సరే, ఆయన రాజ్యం ఎలా విస్తరించింది అంటే మనకి చెప్తారు. దేవుని రాజ్యాన్ని ఒక పోలికగా ఆవగింజంత, అన్ని కూర విత్తనాల ఆవగింజ చాలా చిన్నది, కానీ అది మొలిచినప్పుడు మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించి అనేక ఆకాశ పక్షులు కూడా గూళ్ళు పెట్టుకోగలిగేలాగా ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చేలాగా అది ఉంటుంది. అంటే దేవుని రాజ్యం ఆ విధంగా విస్తరిస్తుంది. చూడటానికి చిన్న విత్తనంలాగా ఉన్నా సరే దేవుని రాజ్యం అంత విస్తరిస్తుంది. అంత విస్తరించడానికి దేవుని యొక్క వినయము, దేవుని యొక్క విజ్ఞాపన, ఆయన చేసినటువంటి కార్యము, ఆయన చేసినటువంటి త్యాగము అన్నీ కూడా దేవుని ఎదుట ఆయన కన్నులలో యోగ్యమైనవిగా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు లేత మొక్కగా ఈ లోకంలో పెట్టబడి ఆయన ఎదుగుతూ చేసినటువంటి ప్రతి ప్రక్రియ తండ్రి అయిన దేవుని కన్నులలో ఆమోదయోగ్యమై ఉన్నది. అందుకని ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆయన 3 సార్లు చెప్పాడు. ఈ లోకంలో భౌతికంగా ఆ స్వరాన్ని ఆయన వినిపింపజేశాడు. ఎందుకంటే తన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి వచ్చిన తన ఆత్మ కలిగిన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారు. ఆయన లేత మొక్క నుంచి దేవుని రాజ్యాన్ని ఎలా విస్తరింపజేశారు మనం యెషయా గ్రంథంలో కూడా చూస్తాం. 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాము. ఆ దినమున యెహోవా మహిమ, యెహోవా చిగురు మహిమయు భూషణము అగును అని ఉంటుంది. అంటే ఆయన చిగురులాగా, యెషయ మొద్దు నుంచి చిగురు లాంటి స్థితిలో ఆయన జన్మించాడు. అంటే ఇక ఆ వంశము దావీదు తర్వాత, సొలొమోను తర్వాత చాలా పాడైపోయి ఆ యొక్క వంశమే పక్కదారి పట్టిపోయి ఆ రాజ్యము 2గా విభాగించబడి ఆ తర్వాత అనేక రకాలుగా వారందరూ మారిపోయి దేవుని హృదయానికి ఎంతో మనస్తాపం కలిగిస్తూ వారు జీవిస్తున్నా సరే, మొద్దులాంటి ఆ యెషయ మొద్దు అంటారంటే ఆ వంశం ఒక మొద్దులాగా, ఒక స్టంప్ లాగా ఎటువంటి గ్రోత్ లేకుండా ఉండిపోయింది. కానీ అందులోంచి చిన్న చిగురు పుట్టింది. ఆ దినమున యెహోవా మహిమ, ఆ చిగురు యెహోవా మహిమ భూషణం అన్నారంటే యెహోవా మహిమ ఆ చిగురులోంచి కనపడుతుంది, యెహోవా గుణము ఆ చిగురులోంచి కనపడుతుంది. అది ఒక భూషణంగా లోకమంతటికీ కూడా ఉంటుంది. అదొక అలంకారము. భూషణం అంటే లోకానికి అంతటికీ కూడా అలంకారమైనది యేసుక్రీస్తు వారి పుట్టుక. అది లేత మొక్కై ఉండొచ్చు, చిగురై ఉండొచ్చు. జకర్యా గ్రంథంలో కూడా మనం 3వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తాము. ఆ చిగురు అనే నా సేవకుని నేను రప్పించబోతున్నానంటే అతను చిగురుగా ఉంటాడు, ఆ సేవకుడు చిగురులాగే ఉంటాడు. కానీ ఆ చిగురు మహావృక్షం అవుతుంది. ఆ మహావృక్షము శాఖోపశాఖలుగా విస్తరించి ఆకాశాన్ని అంటేటట్లుగా పెద్దదైనట్లుగానే ఈనాడు ఇశ్రాయిల్ అనే చిన్న దేశంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఆ దేశాన్ని ఎక్కడ దాటలేదు, అక్కడే ఆయన తిరిగారు. కానీ ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన మాటలు ఇవన్నీ నిజాలు, ఎప్పటికీ అవే సజీవమైనవి కాబట్టే ఇప్పటికీ కూడా ఆయన మాటలు అనేక మంది హృదయాలని మారుస్తూ ఎండిపోయిన భూముల్లాంటి ఎన్నో హృదయాలలో ఫలింపజేసేటటువంటి విధానములో ఆయన మాటలు మనలో ఉన్నాయి. కాబట్టి ఆ లేత మొక్క అది ఒక చిగురు అని పక్కకి జరిపివేయనట్లుగా ఆయన రాజ్యం అంతగా విస్తరించింది. మనము కూడా ఆయన రాజ్యానికి వారసులము కాబట్టి ఆ గ్రేట్ కమిషన్ లేదా లాస్ట్ కమిషన్ని మనం గుర్తు చేసుకుంటూ మన చుట్టుపక్కల ఉన్న వారికి దేవుడు ఎలాగ ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చి, నిజమైన దేవుడు ఒక్కడే,
ఆ ఒక్కడే కాబట్టి ఆయన వచ్చి అటువంటి త్యాగం చేయాల్సి వచ్చింది. చాలామంది అడుగుతూ ఉంటారు, నన్ను కూడా ఈ మధ్య మా చెల్లిని కూడా అడిగారంట, ఫారెన్ దేవుణ్ణి మీరెలా నమ్ముతున్నారు, ఇండియాలో ఇన్ని దేవుళ్ళు ఉండగా మీకు ఫారెన్ దేవుడు కావాల్సి వచ్చిందా అంటే, నాకు ఆ క్వశ్చన్కి భలే ఆశ్చర్యము, కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంది ఆ క్వశ్చన్. ఫారెన్ అంటే ఈ లోకంలో బౌండరీస్ విధించుకుని నేను ఇండియా వాడిని లేదా నేను లండన్ దానిని, ఈ విధంగా బౌండరీస్ విధించుకున్న దేశాలు మనవి. కానీ దేవుడిది ఈ సృష్టి అంతా ఆయనదే. ఆయనకి మనం ఫారెన్ వాళ్ళం అవ్వము, ఎందుకంటే మనం ఆయన స్వరూపంలో చేయబడ్డాము, ఆయన పోలికలో చెక్కబడ్డాము కాబట్టి మనం ఆయన వారము. ఎక్కడ ఉన్నా సరే ఆయన మనల్ని రక్షించుకోవడానికి కోసం ఈ లోకానికి దిగి వచ్చారు. దానికోసం అబ్రహాం అనే తన సేవకుని ద్వారా, ఆయన పిలుచుకున్న ఆ సేవకుని ద్వారా ఆ వంశంలో పుట్టినటువంటి వారు యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుని వారం మనము ఒక బౌండరీస్ పెట్టుకుని ఆ దేవుడు ఈ దేవుడు అని కాదు. దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆయన రూపంగా యేసుక్రీస్తు వారు వచ్చారు కాబట్టి మనము ఆయన పోలికలో ఉన్నాము కాబట్టి మనము ఆయన వారం కాబట్టి లేత మొక్కగా వచ్చి ఆయన ఎంత బాగా యెహోవా యొక్క భూషణముగా, యెహోవా యొక్క మహిమగా ఈ లోకంలో ఎదిగారో ఇప్పటికీ అనేక మంది ఇంకా మార్పు చెందుతూనే ఉన్నారు. దీని ద్వారా ఆయన సజీవుడు. లేత మొక్క మాత్రమే కాదు, అయిపోయింది, ఆ దశ అయిపోయింది. లేత మొక్క నుంచి ఆయన ఎలా మహావృక్షం అయ్యారో మనము మన హృదయాల్లో ధ్యానించుకుంటే ఎండిన భూమిగా మన హృదయం ఉండదు. ఎప్పుడు దేవుని కోసము మనము ఎక్కువగా బహుగా ఫలించటం ఆయనకి ఇష్టము కాబట్టి మన భూమి దేవుని వాక్యమనే విత్తనముతో ఫలించి మనము అనేక రకాలుగా గొప్పగా ఫలించేటట్లుగా దేవుని మహిమని ప్రతిబింబించాలని మన అందరి తరఫున ప్రార్థన చేస్తూ ఆయన సహాయాన్ని కోరుకుంటాను. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన లేత మొక్కగా మీరుండి, చిగురుగా మీరుండి, చిట్ట చివరికి దేవుని యొక్క మహిమగా, దేవుని యొక్క భూషణముగా అనేక మందికి ఏ విధమైనటువంటి ఆశ్రయం ఇచ్చే ఒక గొప్ప వృక్షం ఉందో అదేవిధంగా నీ రాజ్య విస్తరణ నీ ద్వారా ఎలా జరిగిందో తెలుసుకున్నాం ప్రభా. మేము కూడా ప్రభా మా చేతనైనంత ప్రభా, మా శక్యమైనంత వరకు కూడా నీ రాజ్య విస్తరణ కోసం పాటుపడటానికి మేము కూడా నీ వినయాన్ని నేర్చుకుంటూ సాత్వికులుగా ఏ విధంగా లేత మొక్కలాగా నువ్వు ఉన్నావో ఆ విధంగా మేము ఉంటూ నీ రాజ్య విస్తరణ అంతకంతకు వృద్ధి చేయగలుగునట్లు మమ్మల్ని అందరిని ఉంచమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always